దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. మహా మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడును నేనే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన నీకు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మహా అరణ్యములో కాలిన ఎండకు నిన్ను స్నేహించువాడును నేనే. అంటే ఇక్కడ మహారణ్యము, ఎండ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి మనిషికి సాదృశ్యం అంటే శ్రమలకు, కష్టాలకి, నష్టాలకి, బాధలకి, ఇరుకులకు, ఇబ్బందులకు ఇవన్నీ కూడా సాదృశ్యం. ఇలాంటి సమయంలో నీ ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉంటే వారు నిన్ను పట్టించుకోకపోవచ్చు. బాబాయ్, వీరితో స్నేహం చేస్తే వీరి సమస్యలన్నీ నాకు అంటుకుంటాయన్న బాధ, వాళ్ళ ఆ యొక్క ఆలోచనతో వారు నిన్ను విడిచిపెట్టి వారు వదిలేయవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి శ్రమల్లో, అలాంటి కష్టాల్లో నువ్వు కాలిపోతున్నావా వాటిల్లో? అయితే నేను నిన్ను స్నేహిస్తున్నాను. నీతో స్నేహం చేయటానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. కనుక నా కుమారుడా, నా కుమార్తె, నా వైపు చూడు. ఇదిగో నేను నీతో స్నేహం చేసి, నేను నీతో సహవాసము చేసి నావన్నీ నీకు ఇస్తాను అని దేవుడి దినాన నీకు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, యేసయ్య ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో నేనైతే చూడలేదు, ఆయన నిన్ను చూశాడు. కనుక ఆయన నీతో సహవాసం చేయటానికి, స్నేహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గనుక ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఉండు. ప్రార్థన చేయి, ఆయన్ని అడుగు, ప్రభువా నాతో సహవాసం చేయవా అని. ఒక వ్యక్తి బాగా అత్తరు పూసుకొని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తితో కలిసి వెళితే ఆ వ్యక్తి యొక్క అంటే సెంట్, పర్ఫ్యూమ్, ఆ వ్యక్తి యొక్క సువాసన పక్కనున్న వ్యక్తికి కూడా అంటుకుంటుంది. వారిద్దరూ కలిసి వెళ్తున్నారని చూస్తూ ఉంటారు బయట వాళ్ళు. వారి నుంచి మంచి సువాసన వస్తుందని అనుకుంటారు. అందులో ఒకరే పూసుకున్నారు. అలాగే దేవుడు అటువంటి సువాసన కలిగిన వంటివాడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయనలో ఉన్న ఆ సుగంధము నీలోనికి వచ్చి నీలో ఉన్న మలినాన్ని కడిగివేసి నిన్ను సువాసనగా మార్చి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.